ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పించు అనగనగా ఒక కథ కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ఇతిహాసాల్లో రామాయణ మహాభారత భాగవతాలు చాలా ప్రత్యేకమైనవి. అయితే మహర్షులు మనకి అందించిన ఈ ఇతిహాస పురాణాదులు ఎన్నో నీతి మార్గాలకి ఆలవాలాలు. ప్రత్యేకంగా తెలుసుకుంటే గానీ తెలియవు. ఎవరైనా వివరంగా చెప్తేనే బాగా అర్థమవుతుంది. మహర్షులు తెలియజేసినటువంటి నీతి మార్గాన్ని భావి భారత పౌరులకి అందించడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. పిల్లలు మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఇవాళ ఒక మంచి కథ చెప్పుకుందాం. భారతంలో బైదుడనే ఒక మహర్షి ఉండేవారు. అయితే ఈయన పాండవులకి పురోహితుడని కొన్ని చోట్ల చెప్పబడింది. ఈయనకి చాలామంది శిష్యులు ఉండేవారట. వీళ్ళలో ముఖ్యులు ఆరుణి, ఉపమన్యువు చాలా ముఖ్యమైన వాళ్ళు అన్నమాట. వీళ్ళు కాకుండా ఉదంకుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కథ కూడా ముందు ముందు చెప్పుకుందాం. అయితే ఇవాళ ఉపమన్యువు కథ చెప్దాం. ఈ ఉపమన్యువు అంటే ఆ కాలంలో విద్యార్థులు ఎలా ఉండేవాళ్ళంటే మనకు మళ్ళీ ఎల్కేజీ యూకేజీ లేవు. 7-8 సంవత్సరాలు రాగానే విద్యార్థుల్ని గురువుగారికి అప్పచెప్పేసేవారు. అది గురువుగారి ఇల్లు ఊళ్ళల్లో ఉండేది కాదు, అరణ్యాల్లో ఉండేది. అడవికి దగ్గరగా కొన్ని గ్రామాలు ఉన్న చోట అట్ట పెట్టేవారనమాట. ఈ 7-8 ఏళ్ల పిల్లవాడికి ఏమొస్తుంది? అన్నం తినడం ఒక్కటే వస్తుంది. పెద్ద పనులేం రావు. ప్రతి పనిని వాడు గురువాశ్రమంలోనే నేర్చుకోవాలన్నమాట విద్యార్థి. ఇవి వచ్చిన విద్యార్థులు గురువుగారి సేవ చేయటం, గురువుగారి ఇంట్లో పనులు చేయటం, చదువు నేర్చుకోవటం. గురువుగారికి ఫీజులు ఉండేవి కాదు. పాఠశాలలకి ఫీజే లేదు ఆ రోజుల్లో. రాజులు పోషించేవాళ్ళు. అయితే ఈ వెళ్ళిన విద్యార్థులు ఏం చేయాలి? గురుగారింట్లో ఏవో కొన్ని పనులు చేసి అక్కడ హోమం యజ్ఞం చేయడానికి రోజు కట్టెలు తేవటము, పుల్లలు ఏరుకుని రావటము, తర్వాత పువ్వులు దర్భలు లాంటివి తేవటం, ఆవులుంటే వాటిని కాచుకురావటం, తర్వాత మధ్యాహ్నాలు భిక్షాటన చేసి ఆహారాన్ని తెచ్చేవారు. ప్రతి విద్యార్థి భిక్షాటన చేయవలసిందే. మహాభారతంలో శ్రీకృష్ణుడు బలరాముడు కూడా భిక్షాటన చేశారని చెప్తారు. విద్యార్థి తప్పకుండా భిక్షాటన చేయాలి. అంటే వాడికి సిగ్గు మొహమాటము ఉండకూడదు. తనకి ఏది కావాలో అది ఇతరులని అడిగి తెలుసుకోవాలి. మొహమాట పడతాం. ఎవరో ఒకళ్ళు ధైర్యంగా ఉన్న వాళ్ళని ముందుకు తోసి మిగిలిన వాళ్ళు వెనకాల నుంచుంటారు సిగ్గుపడుతూ. అది పోవాలి. అందుకని భిక్షాటన కూడా చేయించేవారు. అయితే ఏమైంది? ఉపమన్యు సంగతి చెప్తున్నాం కదా. ఈ బైద మహర్షి ఉపమన్యుకి ఏం చెప్పారంటే, అబ్బాయి ఆవులు కాచుకురా నువ్వు అన్నారు. అప్పటికి ఉపమన్యువుకి ఒక 14-15 సంవత్సరాల వయసు ఉంది. అంటే అతను వచ్చి 7-8 ఏళ్ళు అయిందనమాట. అయితే ఏం చేశాడు ఉపమన్యువు? పొద్దున్నే ఆవులు తోలుకుని వెళ్ళాడు. అతనికి తెలుసు మధ్యాహ్నం భిక్షాటన చేయాలి అది అని. ఆవులను తోలుకెళ్ళాడు. సాయంకాలం ఆవుల్ని ఇంటికి తీసుకొచ్చాడు. పొద్దున్న తీసుకెళ్ళి సాయంత్రం తేవాలి. సాయంత్రం తెచ్చేసరికి గురువు గారికి కనిపించాడు. గురువు అడిగారు, ఉపమన్యువు పొద్దున వెళ్ళావు కదా, సాయంత్రం వచ్చావు, చక్కగా కనపడుతున్నావే, ఫ్రెష్గా, ఏం తిన్నావు నువ్వు అని అడిగారు. అడిగేసరికి అలా ఉపమన్యు అన్నాడు, ఆవుల్ని అడవిలో వదిలిపెట్టి భిక్షాటన చేశాను గురువుగారు, భిక్షాన్నాన్ని భుజించాను, అందుకని నేను బాగున్నాను అన్నాడు. గురువుగారు అన్నారు, అలా చేయొద్దు, నువ్వు భిక్ష చేసిన అన్నాన్ని నాకు చూపించాలి, నాకు సమర్పించి అప్పుడు తినాలి నువ్వు అన్నారు. బాగుంది. ఉపమన్యువు మర్నాడు పొద్దున ఆవులను తోలుకుని వెళ్ళాడు. మధ్యాహ్న వేళ అంటే భోజనాల వేళ ఏమిటి, 12:30-1 గంట అపరాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకి రాగానే భిక్షకు వెళ్ళాలి. వెళ్ళి ఆహారాన్ని పట్టుకొచ్చాడు. తెచ్చి గురువుగారికి చూపించాడు. చూపించగానే గురువుగారు సంచిలో ఉంది అన్నం. ఆ సంచి తీసుకుని పక్కన పెట్టుకున్నారు. వెళ్ళరా నాయనా అన్నారు. ఉపమన్యువు ఏం చేయాలి? తిరిగి వచ్చేసాడు. వెళ్ళిపోమన్నారు కదా, వచ్చేసాడు. సాయంకాలం ఆవులను తీసుకుని మళ్ళీ వచ్చి గురువుగారికి నమస్కారం చేశాడు. గురువుగారు అన్నారు, అబ్బాయి మధ్యాహ్నం నువ్వు తెచ్చిన భిక్షాన్నాన్ని నేను తీసుకున్నాను కదా, అయినా బాగానే కనపడుతున్నావు ఏమిటి నువ్వు అని అడిగితే, భిక్షాన్నాన్ని మీకు ఇచ్చా కదండి, మళ్ళీ వెళ్ళి భిక్షాటన చేశాను, అది తిన్నాను అన్నాడు. అనేసరికల్లా గురువుగారు అన్నారు, 2 సార్లు ఒక విద్యార్థి వెళ్ళొచ్చునా భిక్షకి? ఒక్కసారి వెళ్ళాలి. నువ్వు 2వ సారి వెళ్తే ఇంకొక విద్యార్థి అన్నాన్ని నువ్వు పాడు చేసినట్టు అవుతావు. పల్లెటూళ్ళలో ఎంత ఆహారం ఉంటుంది, ఒకేడికి 2 సార్లు ఇవ్వగలుగుతారా? కాబట్టి నువ్వు వెళ్ళకూడదన్నారు. సరే ఊరుకున్నాడు. 2వ రోజు మళ్ళీ భిక్షకి వెళ్ళాడు. భిక్షాన్నాన్ని తెచ్చి గురువుగారికి అప్పచెప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం తిరిగి వచ్చాడు మళ్ళీ. ఇది 3వ రోజు అనమాట. తిరిగి వచ్చేసరికల్లా గురువుగారు అన్నాడు, మధ్యాహ్నం తెచ్చిన అన్నాన్ని నాకే అప్పచెప్పావు,
రెండోసారి భిక్షాటనకి వెళ్ళలేదు. అయినా నువ్వు బాగానే కనపడుతున్నావు. అన్నం తినకపోతే మొహం వాడిపోవద్దు, డల్గా అయిపోవాలి. పైగా మధ్యాహ్నాలు ఆవుల వెనకాల తిరిగితే అడవిలో తిరగటం కదా, ఎండకి అన్నం లేకపోతే మొహం ముందే వాడిపోతుంది, వడదెబ్బ కూడా కొట్టేస్తుంది. ఏమీ లేదు, బాగానే ఉన్నాడు. అడిగారు గురువుగారు, ఏం తిన్నావు నువ్వు అంటే, మరి భిక్షాన్నాన్ని తెచ్చానండి, మీకు ఇచ్చేసాను కదా, మీరేమో రెండోసారి వెళ్ళొద్దన్నారు. ఆవులు ఉన్నాయి కదా, ఆవు పాలు తాగానండి అన్నాడు. ఆవు పాలతో కడుపు నింపుకున్నాను. ఆవు పాలు 3-4 లీటర్లు తాగేస్తే ఆకలి ఏది ఇంకా. గురువుగారు ఆశ్చర్యపోయారు. అలా ఎలా ఆవు పాలు తాగేస్తావు నువ్వు? పాపం దూడలు తాగద్దు ఆవు పాలు, నువ్వు వాటి పొట్ట కట్టచ్చా ఉపమన్యు, తప్పు కాదు అన్నారు. అనేసరికి సరే, ఆవు పాలు కూడా తాగకూడదు. మళ్ళీ మర్నాడు ఆవులను తోలుకొని వెళ్ళాడు. సాయంకాలం అయింది, వచ్చేసాడు. భిక్షాన్నం మధ్యాహ్నం తెచ్చాడు టెన్షన్గా, తెచ్చి గురుగారికి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చిన ఉపమన్యువు మళ్ళీ చక్కగా నున్నగానే కనపడుతున్నాడు. గురువుగారు అడిగారు, భిక్షాన్నం లేదు, ఆవు పాలు లేదు, అయినా నువ్వు బాగున్నావు ఎలా అని అడిగితే, అది కాదండి, దూడలు ఆవుల దగ్గర పాలు తాగుతూ ఉంటాయి కదా, వాటి మూతి పక్క నుంచి పెదిమల సెలవులు అంటారు, అది గబగబా పీలుస్తుంది దూడ, దాని పక్క నుంచి నురుగులాగా వస్తుంది, అలాగా ఇలా పట్టుకుని తాగుతున్నానండి అన్నాడు. అన్ని దూడల దగ్గర చేయి పెడితే అన్ని దూడల మూతి నుంచి కొంచెం కొంచెం నీ పాలు కారుతుంటాయి, ఆ కారిన పాలని పుచ్చుకున్నాను అన్నాడు. అనేసరికి గురువుగారు అన్నారు, నువ్వు ఎంత తప్పు చేస్తున్నావు ఉపమన్యువు, నీకు ఆకలేస్తుంది, నువ్వు అన్నం తినలేదు, పాలు కూడా తాగవు, అంచేత దూడలు రోజు నువ్వు తోలుకెళ్తావు వాటిని, నీ మీద ప్రేమతోటి అవి ఏం చేస్తున్నాయి, ఎక్కువ పాలు కార్చేస్తున్నాయి. నీ పొట్ట నిండేంత నురుగు రావాలంటే ఎన్ని పాలు కార్చేసేయాలి దూడలు, పాపం వాటి పొట్ట నిండట్లా, అవి నీ కోసం ఆలోచించి పాలన్నీ కార్చేస్తున్నాయి, అందుకే నువ్వు నున్నగా ఉన్నావు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, భిక్షాన్నం తేవాలి, తినకూడదు, ఆవు పాలు తాగకూడదు, దూడల నోటి నుంచి కారే నురుగును కూడా పుచ్చుకోకూడదు. 5-6 రోజులు గడిచినాయి. ఇలాగ 6వ రోజు వచ్చింది. ఉపమన్యువు పొద్దునే వెళ్ళాడు, మధ్యాహ్నం భిక్షాన్నం తెచ్చి గురువుగారికి అప్పచెప్పాడు. సాయంకాలం రాలేదు, చీకటి పడిపోయింది. గురువుగారు, అయ్యో ఏంటి ఇంత చీకటి పడింది, ఆవులు వచ్చేసినాయి. ఆవులు ఏం చేస్తాయంటే పొద్దున్న ఒక దారిని తీసుకెళ్తారా, సాయంకాలం వాటి దారిని అవి నడుచుకుంటూ వచ్చేస్తాయి, వెనకాల తోలితే గబగబా వస్తాయి, తోలకపోతే నిదానంగా వాటి దారిని పట్టుకుని అవి వచ్చేస్తాయి. ఆవులన్నీ ఇల్లు చేరాయి, కానీ ఉపమన్యువు రాలేదు. గురువుకి బాధేసింది, అయ్యో వాడిని అన్నం తినివ్వలేదు, పాలు తాగనివ్వలేదు, నురుగు కూడా తీసుకొని ఇవ్వలేదు, అతనికి పరీక్ష ఇది, కానీ నా మీద కోపం వచ్చి వాడు రావడం మానేశాడేమో, అడవిలో ఎక్కడో ఉండుంటాడని ఏం చేశారు, 2 లాంతర్లు పట్టుకురండి, ఆ ఉపమన్యువుని వెతుకుదామని చెప్పి అందరు కలిసి వెళ్ళారు. ఒక 5-6 శిష్యులు, గురువుగారు 2 లాంతర్లు పుచ్చుకొని, ఈయన వత్సా ఉపమన్యువు ఎక్కడున్నావు అని అరుస్తూ గురువుగారు అలా వెళ్తున్నారు. వెళ్తుంటే అడవి మధ్యలో ఒక పాడుబడిన నూతులోంచి ఉపమన్యువు కంఠం వినపడింది. ఉపమన్యువు నూతులో ఉన్నాడు. ఉండేసరికి ఆ కేక వినిపిస్తుంది, ఎక్కడో లోతులోంచి వినపడుతోందండి, చూద్దామన్నారు మిగిలిన శిష్యులు. ఆ పక్క ఈ పక్క వెతికితే నూతి లోపల ఉపమన్యువు కనపడ్డాడు. గురువుగారు ఆశ్చర్యపడి, నూతిలో ఎట్లా పడ్డావు నాయనా, ఆవులు పెందరాళే వచ్చేసినాయి, వాటి వెనకాల పడి నువ్వు కూడా వెళ్తుండగానే రావాలి, చీకటి పడేదాకా ఎందుకున్నావంటే, కాదండి గురువుగారు, ఆకలేసింది, మరి పాలు నురుగు వద్దన్నారు కదా, అందుకని ఏం చేశానంటే అక్కడేవో పచ్చగా నవనవలాడుతూ ఆకులు ఎంతో బాగున్నాయండి, మెత్తగా ఉన్నాయి, ఆకులు తిన్నాను, నాకు కళ్ళు పోయాయండి అన్నాడు. గురువుగారు ఆ భయం వేసి, ఏం ఆకులు తిన్నావురా నువ్వు అంటే, తెలియదు గురువుగారు, అవి మెత్తగా ఉన్నాయి, చూడండి ఈ బావికి కొంచెం దూరంలో ఉన్నాయి, చూడమంటే అక్కడ ఉన్నవేమిటి, జిల్లేడు పొదలు ఉన్నాయి, జిల్లేడాకు అర్కపత్రం అంటారు సంస్కృతంలో, మెత్తగా ఉంటుంది, అయితే ఆకు వల్ల కళ్ళు పోలేదు, ఈ ఆకులు తుంపినప్పుడు, ఆకు తుంపితే ఒక సన్నటి పాల లాంటి ద్రవం ఒకటి వస్తుంది, అది ఎగిరి చిందులు కంట్లో పడ్డాయి ఇతనికి. ఆ పాలు పడేసరికి కళ్ళ చూపు పోయింది, కంటి చూపు పోయి కళ్ళు కనబడ్డం మానేసింది. ఇవి తిన్నాడు, కళ్ళు ఇట్లా ఇట్లా తడువుకుంటున్నాడు, గబగబా నడవలేకపోయాడు. ఆవులు యథాప్రకారం వాటి దారిన వెళ్ళిపోయినాయి, ఇతను తడువుకుంటూ కాస్త అవతలగా ఉన్న నూతిలో పడిపోయాడు. గోతులు కనపడవు కదా కళ్ళు లేకపోతే. దాంతో గురువుగారు అన్నారు, అయ్యో నేను అతనికి ఎంత సహనం ఉందో చూద్దామని పరీక్షిస్తే చివరికి కళ్ళు పోగొట్టుకుని ఇలా చేరాడే అని, నాయన ఒక మంత్రం ఉపదేశిస్తాను, అశ్విని దేవతలది, దాన్ని ప్రార్థించు, దాన్ని పదే రటనగా చదివితే నీకు అశ్విని దేవతలు ప్రత్యక్షం అవుతారు, కంటి చూపు వస్తుంది, ఎందుకంటే అది చీకటి రాత్రి పాడుబడిన బావి, వీళ్ళు ఏ రకంగానూ ఆ అబ్బాయిని లాగలేరు, అతనంతటా అతను ప్రయత్నం చేసి రావాలి, లేదా ఒక దైవ సహాయం కావాలి. సరే చెప్పి ఆయనకి ఏం చేశారంటే గురువుగారు అబ్బాయికి అశ్విని దేవతల మంత్రాన్ని ఉపదేశించారు. సరే ఇతను ఆ చీకట్లోనే ఆ బావిలో కూర్చొని నిరాహారంగా, ఆహారం ఏది, ఆహారం లేదు, నీళ్లు కూడా లేవు, తప్పిపోయానని తెలుస్తూనే ఉంది, కానీ ధైర్యంగా ఆ లోపల కూర్చుని ఈ అశ్విని దేవతల మంత్రాన్ని జపించాడు.
చెప్పించేసరికి అశ్విని దేవతలు ప్రత్యక్షమయ్యారు. వీళ్ళు ఎవరంటే దేవ వైద్యులు, సూర్యుని యొక్క కుమారులు, జంటగా ఉంటారు, ట్విన్స్ అన్నమాట, కవల పిల్లలు. వాళ్ళిద్దరూ ప్రత్యక్షమయ్యారు. ఎంత దగదగాయమానంగా ఉంటారంటే మహా సౌందర్యవంతులైన దేవతలు అనమాట. చూడంగానే కళ్ళు మిరుమిట్లు గొలిపేంత అందం, ఎంత బాగుంటారో. వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. పైనున్న వాళ్ళంతా చూస్తున్నారు. ఈ అబ్బాయికి కళ్ళు లేవు కదా, కళ్ళు కనిపించట్లా. సరే వాళ్ళు ఏమన్నారంటే, అబ్బాయి ఉపమన్యువు, నువ్వు చాలా చక్కగా జపం చేసావు మమ్మల్ని, ఇదిగో ఈ అపూపం అని ఒక అప్పం అనమాట, మనం అరిసి చేసుకుంటాం కదా, అలాంటిది చేతికిచ్చారు. ఇది తిను, నీకు కంటి చూపు వస్తుంది అని. అయితే అబ్బాయి అన్నాడు, మా గురువు గారికి చెప్పకుండా తినను నేను, ఎందుకంటే ఏ ఆహారమైనా ఆయనకు చూపించి తినాలి. చెప్పకుండా తిన్నందుకే మరి 3 సార్లు 4 సార్లు అక్షింతలు పడ్డాయి కదా, కాబట్టి గురువుకి చెప్పకుండా భుజించను నేను అని చెప్పేసరికి వాళ్ళు ఏమన్నారంటే, మీ గురువు కూడా ఈ ఆహారాన్ని స్వీకరించాడు, మేము ఇచ్చింది. నువ్వు ఒక మంత్రం జపించావు, మంత్రాధిష్టాన దేవత నీకు ప్రత్యక్షమైనప్పుడు అతడిచ్చింది చేయాలి అంటే, ఈ లోపల పైనుంచి గురుగారు ఉపమన్యువు అశ్విని దేవతలు ఏం చెప్పారో అది చేయనాయనా అని చెప్పారు. చెప్పంగానే ఈ అబ్బాయి అవి తినేసరికల్లా అతనికి అశ్విని దేవతలు ఏం చెప్పారంటే, మీ గురువు ఇలాంటివి తీసుకుని అతనికి ఇనప పళ్ళు ఉన్నాయి, అయోధహ అని చెప్తారు ఆయన్ని సంస్కృతంలో. అయోధహ అంటే ఐరన్ పళ్ళు అన్నమాట, పళ్ళు బంగార పళ్ళు కట్టించుకుంటారు కదా, అట్లా అతనికి ఇనుప పళ్ళు ఉండేవి గురువు గారికి. ఇంత చక్కటి శిష్యుడు ఉన్నందుకు మీ గురువుగారి పళ్ళేమో రాగి అవుతాయి, ఇనుము కంటే రాగి మంచిది, నీకు బంగారపు పళ్ళు వస్తాయి అంటే బుద్ధిమంతుడైన శిష్యుడు అవ్వటం వల్ల అని చెప్పారు. ఆ అప్పం తిన్నాక అతనికి కళ్ళు వచ్చేసినాయి, పళ్ళన్నీ బంగారపు పళ్ళు అయిపోయినాయి. అంటే ఎప్పటికీ అరిగిపోవు అనమాట. మామూలు పళ్ళు ఏమవుతాయి, కొన్నాళ్ళకి విరుగుతాయి, అరుగుతాయి, క్యావిటీస్ వస్తాయి, అందులో బోల్డని సమస్యలు వస్తాయి. ఈ బంగార పళ్ళకి ఏ సమస్య రాదు, శాశ్వతంగా ఉంటాయి మనతో పాటు. ఈ అప్పాన్ని తిన్నాక ఆ అబ్బాయిని పైకి తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఈ గురువుగారికి చూసినటువంటి ఆ ఉపమన్యు ఆయనకి దండం పెట్టాడు. గురువు చాలా మెచ్చుకున్నారు, మంచి సహనవంతుడివి, గురువు చెప్పిన విధంగానే నువ్వు ప్రవర్తించావు నాయన, నీ చదువు అయిపోయింది, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోమని అతన్ని పంపించేశారు. పంపించేశాక ఉపమన్యువు తన ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ కథలో ఉపమన్యువు ఏం చేశాడు, గురువు ఏది చెబితే అది చేశాడు, ఆయన వద్దన్నది మానేశాడు. గురువుని అంత త్రికరణ శుద్ధిగా ఆయన మాట వినాలి. అలా విన్నవాడు ఎప్పటికీ గెలుపొందుతాడు. ఒక సాధారణ శిష్యుడు 15-16 సంవత్సరాల అబ్బాయి అశ్విని దేవతల్ని చూడగలిగాడు. ఎప్పటికీ పాడవని కంటి చూపుని, పంటిని, రెండింటిని అతను సంపాదించగలిగాడు. కాబట్టి ఒక గురువుని ఆశ్రయించి అతడు ఎలా చెప్తే అతను చెప్పిన మార్గాన్ని అనుసరించిన వాడు ఎప్పుడూ ముందుకెళ్తాడని మనకి మహాభారతంలో చాలా కథలు తెలియజేస్తాయి. అందులో ఇదొక అత్యంత ముఖ్యమైన కథ. బాగుందా కథ? పిల్లలు కథ విన్నారు కదా, ఇందులో ఏం నీతుంది, మీకేం అర్థమైందో విందాం. నువ్వు చెప్పమ్మా. గురువు చెప్పిన మాట ఎప్పుడు వినాలి, గురువుని ఎదిరించకూడదు. ఎందుకంటే ఇప్పుడు గురువుగారు పంపించారు, అన్నం తినద్దన్నారు, భోజనం చేయొద్దన్నారు కదా, వాడు తెచ్చిన భోజనాన్ని ఆయనే తీసేసుకుంటున్నారు. అన్నం తినకుండా నేను ఆవులను ఎలా తోలుతానండి అని అబ్బాయి అడగల. ఏం చెప్పారో తూచా తప్పకుండా అదే చేశాడు. పాలు తాగొద్దు అంటే మానేశాడు, నురుగు తాగొద్దు అంటే మానేశాడు, అశ్విని దేవతల్ని ప్రార్థించు అంటే ప్రార్థించాడు. గురువుని అట్లా త్రికరణ శుద్ధిగా నమ్మాలి. ఆయన ఏది చెప్తే అది చేసిన వాడి పేరు ఎప్పటికీ చరిత్రలో ఉండిపోతుంది. వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు. చూడండి, మహాభారత కాలం నాటి ఉపమన్యుని మనం చెప్పుకుంటున్నాం కదా, అదే ప్రత్యేకత. గురువు మాట వినాలి. అయితే ఇప్పుడు మహర్షులు చెప్పిన మహాభారత భాగవతాల నుంచి తీసుకుంటున్నాం కదా కథలు, నీతి కథలు కొన్ని చెప్పుకుందాం మనం ఇవాళ. మనకి పంచతంత్రం అని, తర్వాత హితోపదేశం అని సంస్కృతంలో రాయబడిన మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. వీటిలో నుంచి ఎన్ని నీతి కథలో ప్రతిదీ మన జీవితానికి ఉపయోగపడేదే. అయితే ఎట్లా కథలని మన జీవితానికి అన్వయించుకోవాలి. ఏదో చూస్తాం, చిన్న కథ చూడండి, ఒక నక్క దారిలో వెళ్తోంది, దానికి ద్రాక్ష పళ్ళు కనపడ్డాయి, ద్రాక్ష తోట. నక్క ఏం చేసింది, ద్రాక్ష పళ్ళు తిందామనుకుంది, ఎగిరింది. ప్రయత్నం చేస్తాం కదా మనం, ఏదైనా ఎత్తుగా ఉంటే ఎగిరి ట్రై చేస్తాం. అది కూడా ట్రై చేసింది, దొరకలేదు. తర్వాత అదేం చెప్పింది, బయటకు వచ్చి ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉంటాయి అని చెప్పింది. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి కాబట్టి తినకూడదు అని కాదు, నక్కకి దొరకలేదు కాబట్టి అది పుల్లగా ఉన్నాయని చెప్పింది. అవి పులుపో తీపో అందుకుంటే కానీ తెలియదు కదా, కాబట్టి అందుకోవాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. మనం కూడా ప్రయత్నం చేసి అప్పుడు తెలుసుకోవాలి. అలాంటి నీతి కథల్ని కొన్నిటిని చెప్పుకుందాం. అయితే పూర్వమట సుదర్శనుడని ఒక రాజుగారు ఉండేవారు. మామూలుగా రాజుగారులకి ఏమిటి, వాళ్ళ అబ్బాయిలే రాజులు అవుతూ ఉంటారు, అంతే కదా.
రాజుగారి అబ్బాయే రాజు అవుతాడు. ఈ సుదర్శనుడు ఈయన చాలా గొప్ప రాజు, చాలా జ్ఞాని, బాగా చదువుకున్నవాడు. ఆయనకు ఒక 3 కొడుకులు ఉండేవారు. కొంచెం లేక కలిగారు అబ్బాయిలు, కొంచెం లేటుగా పిల్లలు పుట్టారనమాట. దాంతో రాజ్యంలో అందరూ, అంతఃపురంలో రాణులు, అక్కడున్న పనివాళ్ళు అంతా రాజకుమారులని చాలా ముద్దు చేసేవారు. అది సహజం కదా లేక పిల్లలు కలిగితే గారాభం ఎక్కువ అవుతుంది. వాళ్ళకి చదువు సంధ్య ఏం లేవు పిల్లలకి, ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. కొంచెం 9-10 ఏళ్ళు వచ్చినా కూడా ముగ్గురు కలిసి ఎక్కడో చోట పిచ్చి ఆటలాడుకోవడం, చిన్న కర్రపుల్ల ఒక కుక్క పిల్ల కనపడితే చాలు వాటితో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు రాజు మేడ మీద నిలబడి కిందకి చూస్తున్నాడు. పిల్లలు మట్టి కొట్టుకుంటూ చెట్లు ఎక్కుతూ కుక్క పిల్లలతోటి వాటితో ఆడుకుంటూ కనిపించారు. ఆయన అనుకున్నాడు, ఇదేమిటి, రాజకుమారులు కదా నా కుమారులు, వీళ్ళకి చదువు సంధ్య లేవు, ఎప్పుడూ ఆట, మూర్ఖంగా ఉన్నారు పిల్లలు. చదువు యొక్క ప్రాముఖ్యత తెలియలేదు అంటే మూర్ఖమే. అది వాడు మూర్ఖంగా ఉన్నాడంటే తెలివి తక్కువగా ఉన్నారని కాదు, చదువు లేనివాడు, విద్య లేనివాడు వింత పశువు అన్నారు. విద్య లేకపోతే ఇంకేముంది. ఇప్పుడు ఈ రాజ్యం రేపొద్దున ఎవరు తీస్తారు? రాజకుమారులే ఆ రాజ్యాన్ని తీసుకోవాలి, రాజకుమారులే రాజులు అవ్వాలి. 3 ఉన్నారు, 3 రాజులు ఎవరు? పెద్దవాడు రాజు అయితే చిన్నవాళ్ళిద్దరూ అతనికి సహాయం చేయాలి రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి. మరి ఇప్పుడు పెద్దవాడు మూర్ఖుడే, చిన్నవాడు మూర్ఖుడే, 3వ వాడు మూర్ఖుడే. ఈ 3 మూర్ఖుల చేతులను రాజ్యం పెడితే ఎట్లా? కష్టం కదా. నేను ఇంత జాగ్రత్తగా కాపాడిన నా రాజ్యాన్ని ఇలా మూర్ఖులైన పిల్లల చేతిలో పెట్టాలా అని అనిపించింది ఆయనకి. చాలా దిగులు పడ్డాడు. మర్నాడు సభలో అందరినీ పిలిచి, మా పిల్లలకి ఎవరైనా చదువు నేర్పించాలి. వాళ్ళకి మామూలుగా చదువు మీద ఆసక్తి లేదు. ఎట్లా ఇప్పుడు మనం చదువుకుంటున్నట్టుగా సైన్సు, సోషల్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ అవి ఆసక్తి లేదు వాళ్ళకి. కానీ వాళ్ళకి బుద్ధి వికాసం కావాలి. ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. ఒక రాజైన వాడు అందరితోటి ఒకేలా ఉండటానికి వీల్లేదు. మంత్రితో ఒకలా ఉండాలి, సైన్యాధిపతితో ఒకలా ఉండాలి, సైనికులతో ఒకలా ఉండాలి, సేవకులతో ఇంకోలా ఉండాలి, శత్రువులతోటి ఇంకో రకంగా ప్రవర్తించాలి. ఇప్పుడు ఇన్ని రకాల ప్రవర్తనలు ఎలా వస్తాయి? బాగా చదువుకుంటే, శాస్త్రజ్ఞానం కలిగి ఉంటే బుద్ధి వికసిస్తుంది. ఇప్పుడు బుద్ధి వికాసానికి వీళ్ళకి ఓ అంటే ఢమ్ రాదు, ఏమీ రావు. ఏ రకంగా మా పిల్లల బుద్ధి వికసిస్తుందో ఆ రకమైన విద్యని నేర్పే వాళ్ళు ఎవరైనా ఉంటే మా పిల్లలకి చదువు చెప్పి నన్ను ఉద్ధరించండి అని అడిగాడు. రాజు అయిన వాడు అంత గొప్పవాడు. ఇంత అయ్యో ఇలా జాలి కొలిపేలాగా మాట్లాడేసరికి సభలో ఉన్న వాళ్ళంతా చాలా బాధపడ్డారు. అయ్యో ఈయనకి ఎట్లాగైనా సహాయం చేయాలి. రాజుగారి ఉద్దేశం మా పిల్లలు ఎలా ఉన్నా సరే నాకు ఓకేనే అని అంటలేదు. రాజుగారి అబ్బాయిలు ఇలాగే ఉంటారంటల్లా, రాజు కొడుకు కూడా సరిగ్గా ఉండాలంటున్నాడు. ఎంత మంచి ఆలోచన కదా. ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ కనపడింది అందరికీ. సరే, వాళ్లలో విష్ణు శర్మ అని ఒక మహాపండితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అప్పటికే వృద్ధుడు. చిన్నపిల్లలకి పాఠం చెప్పేవారు కాదు, పెద్దవాళ్ళకి పాఠం చెప్పేంత గొప్పవాడనమాట. కానీ ఆయన ఏమన్నాడంటే, రాజా మీరు చింతపడకండి, మీ పిల్లలకి చక్కని నీతి బోధ నేను చేస్తాను, రోజు నా దగ్గరికి పంపించండి అని చెప్పారు. ఈ విష్ణు శర్మ దగ్గరికి సాయంకాలం మధ్యాహ్నం పిల్లల్ని పంపించేవారు. అయితే ఒకనాడు ఆయన పిల్లల దగ్గర కూర్చోబెట్టి మొదటి రోజునే పాఠం చెప్తామంటే ఎవరు వింటారు? ఎవరు వినరు. కొంచెం అలవాటు చేసుకున్నారు ఆయన. అలవాటు అయ్యాక అబ్బాయిలు మంచి కథ చెప్తాను కూర్చోండి. కూర్చోబెట్టి ఆయన ఏం చెప్పారంటే, లోకంలో ఏదైనా పని చేయాలంటే మనకి ఏం కావాలి? సాధారణంగా ఏం కావాల్సి వస్తుంది? మొదటిది డబ్బు, రెండోది తెలివి కదా. ఏదైనా ఒక పని చేయాలంటే 4 రకాల వస్తువులు కావాలి. వంట చేయాలంటే ఎన్ని కావాలి వస్తువులు? ముందు పొయ్యి, తర్వాత గిన్నెలు, దాంట్లో ఒక గరిటెలు, నీళ్లు కావాలి, బియ్యం కావాలి, పప్పు, ఉప్పు, 25 రకాల సామగ్రి ఉంటేనే వంట అవుతుంది కదా. ఏ సామగ్రి లేకుండా కూడా జీవితంలో ముందుకెళ్ళటానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. డబ్బులు లేకపోయినా, సహాయం చేసేందుకు ఎక్కువ మంది మనుషులు లేకపోయినా కూడా మనకొచ్చిన సమస్యల్ని మనం తీర్చుకోవచ్చు. అలా తీర్చుకోగలిగిన కొన్ని జంతువుల కథలు మీకు చెప్తాను అని చెప్పాడు. మామూలుగా మనుషుల కంటే మనకి చాలా కావాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పళ్ళు తోముకోవటం దగ్గర మొదలుపెట్టి ఎన్ని వస్తువులు కావాలి మనకి? ఒక లిస్ట్ రాస్తే అది ఆ హనుమంతుడి తోకంత వస్తుంది. రోజువారీ మనం వాడే వస్తువులు చాలా పెద్దది కదా. అయితే జంతువులకి ఏం కావాలి? ఏం అక్కర్లేదు వాటికి. భోజనం, తిండి, నిద్ర, భయం లేకుండా ఉండటం అంతే. వాటిని ఎవరైనా వెంబడబడి పట్టుకుని ఇంకో జంతువు వేటాడకుండా ఉంటే చాలు. వాటికి ఆహారము, నిద్ర ఉంటే సరిపోతుంది. అలాంటి జంతువులకి సమస్యలు ఉంటాయంటే వాటికి ఉండే సమస్యలు వాటికి ఉంటాయి. జంతువు కూడా సమస్య ఉంటుంది కదా. చిన్న జంతువుని పెద్ద జంతువు వేటాడుతుంది. కొన్ని పెద్ద జంతువులు కలిసి ఒక చిన్న జంతువు వెంట పడతాయి. భయంగా ఉంటుంది. ఎక్కడ ఎవరు పట్టేసుకుంటారో తెలీదు.
అలాంటి దుష్కరమైన స్థితిలో కూడా జంతువులు తమ తెలివితేటలతోటి ఎట్లా సమస్యల్ని అధిగమించాయో తెలుసుకోండి. ఇప్పుడు ఇది రాజకుమారులకి ఎలా ఉపయోగపడుతుందో తర్వాత చూద్దాం మనం. ఈ మాట చెప్పారు. చెప్పేసరికల్లా పిల్లలు సిద్ధంగా ఉన్నారు. కథ వినాలంటే అందరికీ ఆసక్తే కదా కదా. అయితే రాజకుమారులు సిద్ధపడ్డారు. అలాగే పనేం లేదు, కథ వింటమే, హాయిగా వింటామన్నారు. వింటామంటే ఈయన చెప్పాడు. ఎన్ని కథలో చెప్పారు. మనం మొత్తం లైన్గా కాకుండా ఏ కథ ఆ కథ చెప్పుకుందాం. ఏం చెప్తున్నారంటే, పూర్వమట ఒక బాటసారి ఓ చెరువు పక్క నుంచి నడిచి వెళ్తున్నాడు. చుట్టూతా నిర్జనంగా ఉంది, ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. ఆ చెరువులో కొంచెం పక్కగా ఒక ముసలి పులి పడుకునుంది. అక్కడ పులి ఏమంటుంది, ఏయ్ పతికుడా రా రా ఇక్కడికి రా అని పిలుస్తోంది. బాటసారిని పిలుస్తోంది అన్నమాట. కంగారు పడ్డాడు. అయ్య బాబోయ్, పులి పిలవటం అంటే ఎలా పిలుస్తుంది? వీళ్ళొచ్చు పులికి రావు. ఏమంటుంది? గాండ్రిస్తుంది. గాండ్రిచ్చి ముందు కాలు ముందుకు చాపి దా అంటోంది. బాటసారికి భయం వేసింది. అమ్మో ఏమిటి, దీని దగ్గరికి వెళ్తే ఇది మన బతకనిస్తుంది. అది చూస్తుంటే ఆ పులి మళ్ళీ అరిచింది. ఈసారి ఆయనకు అర్థమయ్యేటట్టుగా అరిచింది, నా దగ్గరికి రా అని. ఈయన చూశాడు అటు ఇటు. పులి ముసలిది, బాగా వయసు అయిపోయింది, కదిలేలాగా లేదు. సరే ఏమిటన్నాడు గట్టు మీద నిలబడి. నువ్వు బ్రాహ్మణులాగా కనపడుతున్నావు, చాలా ఉత్తముడిలాగా ఉన్నావు, సాత్వికంగా కనిపిస్తున్నావు, చాలా మంచివాడిలాగా. ఇదిగో చూడు, నా కాలికి ఒక కంకణం ఉంది, ఇది ఇస్తాను తీసుకో అని పిలిచింది. కంకణం చూస్తే, ఏది కంకణం అంటే ఈ ముందు కాలు ఒక కాలుతో పిలుస్తోంది కదా, ఆ కాలికి వెనకగా ఒక బంగారు కంకణం ఉంది. పెద్దది. పులి కాలు ఎంత ఉంటుంది? బాగా ఈ మాత్రం ఉంటుందా? అంత పెద్ద కంకణం. అంటే ఎవరి కాలుతో గండపెండేరం ఇది తొడుక్కుందనమాట. దాని నిండా కెంపులు వజ్రాలు ఎండబడి మెరుస్తున్నాయి. ఈ బాటసారికి చాలా సంతోషిస్తుంది. అబ్బా ఎంత బాగుందో, దీన్ని అమ్మేస్తే ఎంత డబ్బు వస్తుందో, దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, డబ్బు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, వేలు కదా. అయితే పులిని చూస్తే భయంగా ఉంది, కానీ అది తీసుకుందాం అనిపిస్తోంది. సాధారణంగా ఏం చేయాలి? పులి దగ్గరికి వెళ్ళటం ఏంటని పారిపోవాలి. కానీ ఆశ ఉంది కదా, ఆశ పాపజాతి అన్నింటికంటేను అన్నారు. అన్నిటికంటే పాపజాతి ఆశే. దాంతో ఇతనికి ఆ పులి దగ్గరికి వెళ్దామన్నది. నువ్వు నన్ను తినేస్తేనో అని అడిగాడు. అయ్యో తినను నాయనా, చిన్నప్పుడు చాలా దుర్మార్గుణ్ణి నేను, ఎంతమందిని తిన్నానో, ఎంతమందో మనుషుల్ని పొట్టన పెట్టుకున్నాను, ఎన్ని జంతువులను తినేశాను, అసలు ఏనుగుల్ని గుర్రాలని కూడా వదిలిపెట్టలేదు తెలుసా, నేను చాలామందిని తిన్నాను. అయితే ఒక మునీశ్వరుడు నాకు ఒక బోధ చేశాడు. ఇలా అన్నిటినీ తింటూ ఉంటే కొన్నాళ్ళకి నీచ జన్మ వస్తుంది, మరణించిన తర్వాత మంచి జన్మ రాదు, నీకు మంచి జన్మ అంటే జన్మలలో జీవితాల్లో ముఖ్యమైనది అతి గొప్పది ఏంటంటే మానవ జన్మ. అది కావాలంటే నువ్వేం చేయాలంటే దానం చేయాలని ఒక ఋషీశ్వరుడు బోధించాడు నాకు. కాబట్టి నేను చంపేసిన చాలామంది జనాల్లో ఉన్న ఆభరణాలన్నీ తెచ్చి నా దగ్గర పెట్టుకున్నా. జంతువుల దగ్గర ఆభరణాలు ఉండవు, మనుషుల దగ్గర ఉంటాయి కదా. ఓ రాజుగారిని చంపాను, ఆయనది కంటపెండేరం ఉంది, అది నేను తొడుక్కుని కూర్చున్నాను. ఇప్పటికి చాలా దానం చేశాను, కాకపోతే వాళ్ళకి వీళ్ళకి చేశాను. నీలాంటి సద్బ్రాహ్మడు ఇప్పటిదాకా కనపడలా నాకు. కాబట్టి నువ్వు వచ్చి ఈ వస్తువు తీసుకున్నావంటే నాకు పుణ్యం వస్తుంది, నీకు వస్తువు వస్తుంది. సరేననుకున్నాడు. నేను అసలు కదలేను. పైగా చూడు, నా గోళ్ళన్నీ అరిగిపోయినాయి. పళ్ళు నోరు తెరిచి చూపించింది. పళ్ళు చూడు, పళ్ళు కూడా అరిగిపోయినాయి. ముసలిదాన్ని అయిపోయాను కాదు, అందుకని పళ్ళు లేవు, గోళ్ళు లేవు. నేను చేసేదేం లేదు. ఇటు వచ్చి ఇది తీసుకుని నీ దారి నువ్వు వెళ్ళు, నాకు దానం చేసిన ఫలితం వస్తుంది. ఒట్టిగా తీసుకోవద్దు సుమి, మంత్రం చెప్పి నా పేరు చెప్పి తీసుకో సమంత్రకంగా అని చెప్పేసరికి బ్రాహ్మడికి నిజంగానే ఆశ పుట్టింది పాపం. ఈయనకి అప్పటిదాకా కొంచెం మెరుస్తోంది లోపల ఆశ, ఇప్పుడు గట్టిగా తీవ్రంగా మెరవడం మొదలెట్టిందనమాట. సులువు, తెచ్చుకోవచ్చు, కనపడుతోంది, దాని గోళ్ళు లేవు, పళ్ళు లేవు. పైగా అదేం చేస్తుంది చూద్దాం అనుకున్నాడు. సరే దిగాడు చెరువు దగ్గరికి. దిగేసరికల్లా పులంది, స్నానం చేసిరా చక్కగా పరిశుద్ధంగా, ఎప్పుడు బయలుదేరావో ఇంట్లో స్నానం చేసి పరిశుద్ధుడివై తీసుకో, శుభ్రంగా ఉండి తీసుకుంటే బాగుంటుంది కదా, దానం నీకు మంచిది, నాకు పుణ్యం. సరే అది కూడా బాగుందా. నేనేం చేశాడు, ఆ చెరువు ఎట్లా ఉంది, కొంచెం ముందంతా బాడిగా బురదగా ఉండి లోపలికి నీళ్లున్నాయి. పులి ఒక పక్కన కూర్చుంది, ఈయన రెండో కొంచెం అవతలగా పెడగా నుంచున్నాడు. దిగాలంటే ఈ బురదలో నుంచి దిగి లోపలికి వెళ్ళాలి. నీళ్ళు అక్కడ అందాలి కదా, మరి స్నానం చేయాలంటే నీళ్ళల్లోకి వెళ్ళొద్దు, బురదలో ఏం చేస్తారు. ఈయన దిగాడు. దిగటం 10 అడుగులు వేసేసరికల్లా బ్రహ్మాండంగా బురదలో కూరుకుపోయాడు. భయమేసింది ఆయనకి. ఓ వ్యాఘ్రమ అరారా నన్ను రక్షించన్నాడు. అలాగే అక్కడే ఉండి నేను వస్తున్నాగా అని చెప్పింది పులి. నిదానంగా అడుగులు వేసుకుంటూ వచ్చింది. బ్రాహ్మడికి తెలీదు ఎక్కడ కాలేస్తే ఇరుక్కుపోతామో, కానీ పులికి బాగా తెలుసు. అది నిదానంగా ఎక్కడ కాళ్ళేస్తే ఇరుక్కోదో చూసుకుని అలా కాళ్ళేసి వచ్చి దగ్గరికి 2 దెబ్బలతో బ్రాహ్మణ్ణి పడగొట్టేసింది.
తర్వాత ఎవ్వరూ మనకు అడ్డం లేరనుకుని తాపీగా బ్రాహ్మణ్ణి భుజించింది. భుజించిన తర్వాత వచ్చేటప్పుడు గండపెండోరం బురద అవ్వకుండా అక్కడ పెట్టొచ్చింది. మళ్ళీ వెళ్ళి గండపెండోరం తోడుకుని కూర్చుంది. బ్రాహ్మడు ఏమయ్యాడు? పరలోక గతుడైపోయాడు. పులికి సులువుగా దొరికిపోయాడు. పులికి వేటాడ్డం రాదు, ఓపిక లేదు, సులువుగా దొరకాలి దానికి ఆహారం. బురదలో కూరుకుపోయిన బ్రాహ్మడు ప్రతిఘటించలేడు, పారిపోలేడు, చాలా తేలిగ్గా దొరికేశాడు. ఇట్లా అమాయకులైన వాళ్ళని, ఆశపోతుల్ని ఆకర్షించి జంతువైన ఈ పులి తెలివిగా తన ఆహారాన్ని తను సంపాదించుకునేది. బాగుందా కదా? ఇప్పుడు ఇందులో నీతి ఏమిటో చూద్దాం. ఇప్పుడు ఎవరు చెప్తారు? కీర్తన, నువ్వు చెప్పమ్మా, ఈ కథలో ఏం నీతి అర్థమైంది నీకు? ఈ కథలో నాకు ఏమి అర్థమైందంటే అంతగా ఎవరిని నమ్మకూడదు అని అర్థమైంది. ఇంకా ఎక్కువగా అత్యాశ పడకూడదు. వెరీ గుడ్. అంతే, ఎవరిని నమ్మకూడదు, అత్యాశకి గురవ్వకూడదు. ఇప్పుడు ఒక పులి కనపడుతోంది, దానికి పళ్ళు గోళ్ళు లేకపోయినా పులి పులే కదా, పులి పులే కదా. ఏదైనా ప్రమాదం ఎదురవుతుందేమోనని శంక లేకుండా ఆశపడ్డందుకు ఈ పాతికుడైనటువంటి బ్రాహ్మణుడు దానికి దొరికిపోయాడు. ఆశ అన్నిటికంటే పాపజాతి, దానికి లోనవ్వకూడదు. ఈ కథని మనకి విష్ణు శర్మ ఈ రాజకుమారులకి చెప్పారు. ఈయన ఏం చేశారంటే, ఈ కథలో నీతి ఏమిటి అని అడగలేదు రాజకుమారులని. ఈ కథని జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా మనకి ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరిలాగా ఆలోచించాలి? మనం ఎదుటివాడి నుంచి పని చేయించుకోవాలంటే పులిలాగాను, ఎదుటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండేటప్పుడు బ్రాహ్మణులాగా ఆలోచించకూడదు, అతనిలాగా ఆశపడకూడదు, పులిలాగా తెలివిగా ఉండాలి. పులికి కళ్ళు గోళ్ళు లేవు, పళ్ళు లేవు, కానీ ఆహారం సంపాదించుకునే తెలివి ఉంది. అది అవసరం మనుషులకి. కానీ ఆశపడి అనవసరమైన ప్రమాదాల్లోకి వెళ్ళకూడదు. ఈ రెండు నీతి వాక్యాలని వాళ్ళకి అందేలాగా విష్ణు శర్మ గారు అబ్బాయిల ముగ్గురికి చెప్పాడనమాట. తర్వాత కాలంలో జీవితంలో వాళ్ళు అవసరమైతే పులిలాగాను, లేకపోతే అవసరమైతే బ్రాహ్మడు ఎలా చేయకూడదు, చేసి ఉండకూడదో తెలుస్తోంది కదా, ఆ రకంగాను ప్రవర్తించడానికి ఈ కథ వాళ్ళకి భావి జీవితంలో దోహదపడింది. చూశారు కదా, రెండు చక్కటి నీతి కథలు తెలుసుకున్నాం. మరిన్ని కథలతో వచ్చే భాగంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.